కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మన ప్రసన్న కుమార్ గారికి మరి మిగతా సభ్యులందరికీ మీడియా మిత్రులకి మిగతా సభ్యులందరికీ నమస్కారాలు. ఈ రుద్రాక్షపురం అనే సినిమా మా ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారు, ఎందుకంటే ఆయన చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయనతో దీనికి ముందు వర్క్ చేశాను. సో అంటే వాళ్ళ అబ్బాయిని హీరోని చేయాలి అనే ఇంటెన్షన్ ఒకటే కాకుండా సినిమా అంటే బేసిక్గా ఇంట్రెస్ట్, సో ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండడం వల్ల ప్లస్ మనీ సాయితో హీరోని చేయాలి అని ఒక దీంతో రెండు అంటే ఇంటర్నల్గానికి ప్యాషన్ ఉంది, సినిమా అంటే ప్యాషన్ ఉంది. సో అందులో మనీకి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల సో ఆయన ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. సో ముందు సినిమా మెకానిక్ సినిమాలు నేను చేశాను కాబట్టి ఆయన ఎంత డెడికేటెడ్గా అంటే యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కమిటెడ్గా సో ఇదవుతాడు. డైరెక్టర్ బాగా సపోర్ట్ చేస్తారు. సో ఇందులో మనిషాయి తేజ హీరో, మనిషాయి తేజ నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి మనిషాయి తేజ చాలా అంటే ప్యాషన్ ఉంది, మంచి హీరో అవ్వాలి, పెద్ద హీరో అవ్వాలన్న తపన ఉంది. సో డెఫినెట్గా తను ఈ సినిమాతో ఇంకా నెక్స్ట్ మెకానిక్ దాటి ఇంకా మంచి పేరు తెచ్చుకుంటాడు. మంచి మాస్ హీరో అంటే మాస్ ఇది ఉంది అతని దగ్గర. సో అది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతాడని నేను గట్టిగా చెప్పగలను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాగే మా అంటే సన్నిహితుడు ఆర్కే గాంధీ గారు, సో ఆయన దాదాపు 3 years నుంచి తెలుసు నాకు ఉపేంద్ర గారి ద్వారా. సో ఆయనకి చాలా అంటే సినిమా అంటే ప్యాషన్తో పాటు ఒక ఓర్పు సహనం, అంటే చాలా జాగ్రత్తగా అందరినీ డీల్ చేసుకుంటూ కొంచెం ఏమన్నా సరే చాలా జాగ్రత్త డీల్ చేసుకుంటూ ముందుకెళ్తుంటాడు. ఆయన నాకు నచ్చిన స్పెషాలిటీ ఏంటంటే పేషెన్స్. సో అలాగే ఆయనకి చాలా తపన కూడా ఉంది. సో ఈ సినిమా బాగా వచ్చిందని నాకు తెలిసింది. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. ముఖ్యంగా మా హీరో మనిషాయి తేజకి అండ్ డైరెక్టర్ ఆర్కే గాంధీ గారికి, ప్రొడ్యూసర్ ఉపేంద్ర గారికి మంచి పేరుతో పాటు ఉపేంద్ర గారికి మంచి డబ్బులు కూడా వస్తాయి. సో టీం అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నా నమస్కారం, వేదిక నిర్వహించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారం. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన మా ఆర్కే గాంధీ గారు డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి ఎంతో రుణపడి ఉంటాను. అలాగే మణితేజ చాలా బాగా యాక్ట్ చేశారు. అతను ఈ సినిమాతోనే కాకుండా ఇంకా ఇంకా ఎన్నో సినిమాలు మంచి హీరోగా చేయాలని కోరుకుంటూ సెలవు. వేదిక మీద ఉన్న పెద్దలకి, చిన్నవాళ్ళకి అందరికీ నమస్కారం. అలాగే పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారం. ఉపేంద్ర గారు నాకు చాలా మంచి మిత్రులు, చాలా రోజుల నుంచి ట్రావెల్ చేస్తున్నాం. ఒక మంచి సినిమా రుద్రాక్షపురం లాంటి సినిమా ఈరోజు ఫంక్షన్ చేసుకుంటున్నప్పుడు నన్ను పిలిచినందుకు ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మణికి ఒక సినిమా కోసం నన్ను అడిగిన అప్రోచ్ అయినప్పుడు నేను ఆయన్ని కలిసినప్పుడు ఒక మంచి కథను చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా నచ్చింది, మణికి కూడా బాగా నచ్చింది. అది వర్క్ స్టార్ట్ చేసాం. ఆ సినిమాతో ఇంకా మంచి పేరు సంపాదించుకుంటాడని, ఆల్రెడీ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమా కూడా రుద్రాక్షపురం కూడా మంచి హిట్ అవ్వాలని నటుడిగా తనకి, దర్శకులుగా గాంధీ గారికి, అలాగే ప్రొడ్యూసర్గా ఉపేంద్ర గారికి మంచి పేరు, డబ్బులు సంపాదించి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ నన్ను పిలిచినందుకు ఉపేంద్ర గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేస్తూ ఆల్ ది వెరీ బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ముందుగా వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నా పెద్దవాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు వచ్చినందుకు. అలాగే మా మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మా ఫ్యామిలీ మెంబర్స్కి, మా ఫ్రెండ్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా డైరెక్టర్ గాంధీ అన్నకి థ్యాంక్ చెప్పాలి. అసలుకి ఈ రుద్రాక్షపురంలో నాకు ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నాకు అందరూ అంటారు సోషల్ మీడియా వల్ల చాలా జరిగిపోతారని, కానీ సోషల్ మీడియా వల్ల నాకు ఒక మంచి డైరెక్టర్ పరిచయం అయింది. నాకు ఈ డైరెక్టర్ మాకు ఫేస్బుక్లో పరిచయం అయింది. మా డాడీకి యాక్చువల్లీ ఫేస్బుక్లో ఒకసారి పవర్ ఫ్రంట్తో మూవీ చేద్దామని చెప్పి మా గాంధీ అన్న స్టోరీ పెట్టింది. అది మా డాడీ స్కూల్ చేసేటప్పుడు చూసి మెసేజ్ చేశాను. చేస్తే ఏంటి గాంధీ అని చెప్పి మెసేజ్ చేస్తే అప్పుడే అప్రోచ్ అయ్యి కాల్ నెంబర్ ఇస్తే సార్ ఇక్కడ బెంగళూరులో ఉంటాడు. సో దానికి కాల్ చేయగానే వచ్చి మన దగ్గరకు వచ్చి ఆఫీస్కి వచ్చి చెప్పింది, అన్న ఇట్లా పరిస్థితి, ఇట్లా క్రౌడ్ ఫండ్తో మూవీ చేద్దామంటే అసలు యాక్చువల్లీ బడ్జెట్ ఎంత అవుతుంది అయింది అని చెప్పి డాడీ అడిగితే చెప్పింది. సో అవన్నీ వద్దు, మనమే చేద్దాం, మా బాబుని ఫోన్ చేద్దాం అని చెప్పి చేసింది. సో అట్లా మా గాంధీ అన్న మాకు పరిచయం అయింది. థ్యాంక్ యూ అన్న. ఆ రోజు ఆ ఫేస్బుక్ ద్వారా ఈరోజు ఇంత మంచి సినిమా తీసినాం. అలాగే మా డాడీకి కూడా థ్యాంక్స్ డాడీ. ఇది సెకండ్ మూవీ, నన్ను నమ్మి నీ డబ్బులు పెడుతున్నాం. ఖచ్చితంగా నీ పేరు ఏదో కూడా నిలబెడతారు. అలాగే సుధాకర్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా మా డైరెక్టర్ మునిశేఖర్ సార్కి. మెకానిక్ మీకు అబౌట్ అనే మూవీ ఆల్రెడీ మన Feb 2కి రిలీజ్ అయింది. మంచి కంటెంట్ ఉన్న మూవీ. మన సాంగ్స్ కూడా మంచి రీచ్ అయ్యండి. 6 రం ఆడింది ఆ మూవీలో సాంగ్స్ 10 million+ వ్యూస్ క్రాస్ అని. అలాగే మా డైరెక్టర్ కూడా మంచి రైటర్ సార్. మీరు కూడా ఫ్యూచర్లో మంచి మంచి సినిమాలు తీసారని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. అలాగే మా నెక్స్ట్ మూవీ డైరెక్టర్ శ్రీనివాస్ సార్కి. సార్ మనం ఖచ్చితంగా మంచి మూవీ చేద్దాం, మంచి హిట్ కొడదాం సార్. అలాగే మా గాంధీ అన్న గురించి చెప్పాలండి. గాంధీ అన్న చాలా చాలా హార్డ్ వర్క్. మా గాంధీ అన్న షూట్ టైంలో చెప్పులు కూడా వేసుకోకుండా షూట్ చేస్తాడు. అన్న నాకు తెలుసు అన్న నువ్వు ఎంత కష్టపడతావు, నీ ఫ్యూచర్లో మంచి పెద్ద మూవీ చేస్తావు, పెద్ద హీరోస్తో వర్క్ చేస్తావు, మంచి పూర్తిగా కొడుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వేదిక నడిచిన పెద్దలందరికీ నా అభినందనలు అని చెప్పాలనుకుంటున్నాను. కానీ సార్ నా పాదాభివందనాలు. సార్ ప్రసన్న కుమార్ గారు, మిమ్మల్ని 3-4 సార్లు కలిశాను సార్. అప్పుడు జుట్టు నింది మీరు గుర్తుపట్టలేదు నన్ను. సో ఇక్కడ ఫస్ట్ మాట్లాడాల్సింది ఉపేంద్ర గారి గురించి. సో ఒక సినిమాకి మనకి ఎంత ప్యాషన్ ఉన్నా డబ్బులు పెట్టి నిర్మాత దొరకకపోతే మన ప్యాషన్ ఎంతైనా సరే, మన కష్టం ఎంతైనా సరే అది మట్టిపాలు అయిపోతుంది. సో సార్ ఉపేంద్ర గారు, మీ అబ్బాయిని హీరోగా లాంచ్ చేస్తున్నందుకు సో మీరు కొంతమంది ఫాదర్స్కి ఇన్స్పిరేషన్ అవుతారు. సో ఎంతోమంది ఫాదర్స్ అనుకుంటుంటారు నా కొడుకుని హీరోగా చేయాలని, నా కొడుకుని డైరెక్టర్ చేయాలని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఈ సినిమా ద్వారా ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడాలని చూస్తే రుద్రాక్షపురం ఇది నేను అనుకున్నాను చేతబడులకు సంబంధించి. ఎందుకంటే మా సైడ్ తీశారు ఈ సినిమా, లైక్ మదనపల్లి, బెంగళూరు అటు సైడు. సో అటువంటి ప్రదేశాల్లో చేసిన రుద్రాక్షపురం అనే సినిమాకి చేతబడి నేపథ్యం ఉంటుంది అనుకున్నాను. ఇది చూస్తే బయట ఆపోజిట్ ఉంది ఇక్కడ. సో ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ ఎవరైతేనే కానీ ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు. ఇది ఒక మంచి సినిమా అవుతుంది. అట్లాగే మన హీరో మణిసాయి తేజ. సో ఒక పేరు పెట్టుకుంటేనే పెద్ద హీరోలు అవుతారు. మనోడు 3 పేర్లు ఒకేసారి పెట్టుకున్నాడు. ఇంకా పెద్ద హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. సో కామెడీ టైమింగ్ కానీ, రొమాన్స్ టైమింగ్ కానీ సో ఈ సినిమాలో చాలా బాగుంటుందని కోరుకుంటున్నాను. అంతకు మించి ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. సుధాకర్ గారు అనే దానికంటే కూడా అన్న అనే పిలుస్తాను నేను. సో అన్న ఏంటంటే అజయ్ రాహుల్ని ఒక నటుడిగా చూడాలని చెప్పేసి పరితపించాడు. సో అట్లాగే కష్టపడ్డాడు. ఈ సినిమాతో పాటు నా సినిమాలు కూడా రాహుల్ ఇప్పుడు పనిచేస్తున్నాడు. సో నాది నెక్స్ట్ మంత్ సెట్స్ పైకి వెళ్తుంది. సో ఈ సినిమాలో చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా అభినందనలు. అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఉపేంద్ర గారికి 4 డబ్బులు రావాలి. ఆ 4 డబ్బులతో 40 సినిమాలు మళ్ళీ మనం హీరోగా పెట్టి సినిమాలు చేయాలి. ఆ సినిమా చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ 10 మందికి టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఒక అవకాశాలు కల్పించి సో ఇండస్ట్రీని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. అన్నిటికంటే మనసున్న మనిషి ప్రసన్న గారు సార్తో నేను చాలాసార్లు ఒక 2-3 సార్లు మాట్లాడాను. ఆయన నన్ను గుర్తుపట్టలేదు ఇప్పుడు. సో చిన్న సినిమాలకైనా సరే సార్ బాగా ఎంకరేజ్ చేస్తారు. నా సినిమా కథ కూడా ఆయనకి చెప్పాను. సో థ్యాంక్ యూ. నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు సుధాకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టేజ్ మీద ఉన్న అందరికీ నా పాదాభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్కు నేను ఏం చేసినా ఈ రుణం తీర్చుకోలేను సార్కి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే నన్ను మోటివ్ చేస్తున్న మా పేరెంట్స్కి కూడా చాలా థ్యాంక్ యూ. ఈ మూవీ ఈ మంత్ 26th రిలీజ్ అవబోతుంది. సో మీరందరూ వెళ్ళి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సారీ సార్ మీ పేరు నాకు తెలీదు. నాకు ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన గాంధీ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ. నమస్కారం అండి మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ ఆల్సో స్టేజ్ మీద ఉన్న అందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ ఆఫ్టర్ లాంగ్ టైం నేను ఒక మూవీ ట్రైలర్ చూశాను. సో ఇట్స్ రియలీ గుడ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ఇండియా అండ్ వాచింగ్ సంథింగ్ విచ్ we used to do before, like not like this. అంటే ఇంత మీడియా ఇంత ఇది లేకపోయినా like till 2004 and 5, like till that time, but today when I come back and see all these things, it's really amazing to see, because whoever they are, like the new artists, new directors, new producers, so many are emerging every single day in the film industry. So it's really good to see them. వాళ్ళందరినీ అట్లా చూడడం, కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం, కొత్త వాళ్ళ రోజుకి ఎవ్రీడే రావటం అన్నది
it's really amazing and it's really encouraging also for the new youth ki chala encouraging adi aa konalone ivala vilanta cheyadam kotta pillalandaru cheyadam andruni who are the heroes and the heroines and the director Gandhi garu cheyadam and మన ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు సో వీళ్ళందరూ కూడా చేసి ఈ మూవీని చాలా అద్భుతంగా తీసుకురావడం రుద్రాక్షపురం 3 kilometers is like a good movie, looks like a good movie and నేను చూసినంత వరకు the trailer and the songs so I would really congratulate all the team members and the directors and the producer and all the new artists and I wish them all the success and best wishes and thank you so much. నమస్కారం మీడియా వారికి పత్రికా వారికి విచ్చేసిన అతిథులకు రుద్రాక్షపురం సినిమా టీం అందరికీ శుభాకాంక్షలు. రుద్రాక్షపురం ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 26 రిలీజ్ కాబోతున్న సందర్భంగా మరి ముఖ్య అతిథిగా నిర్మాతల శ్రేయస్సు కోరుతూ ఎప్పుడు నవ్వుతూ ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్న మా ప్రసన్న కుమార్ గారు ముఖ్య అతిథిగా మరి అతిథులుగా మా బాబిరాజ్ గారు డిస్ట్రిబ్యూటర్గా ఇంతకుముందు తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్గా చేసి మరి ఎన్ఆర్ఐగా సెటిల్ అయ్యి రీ ఎంట్రీ ఇచ్చేసిన హరిత గారు హారతి గారు అదేవిధంగా ఎన్నో సినిమాలు తీసి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యేక డైరెక్టర్ మా శ్రీరాజ్ పల్లా గారు అదేవిధంగా డైరెక్టర్స్ అండ్ మూవీ టీమ్ అందరికీ ఇందులో చాలా స్పెషల్ ఉందండి. ఈ సినిమాలో చెప్పుకోదగ్గది చాలా స్పెషల్ ఉన్నాయి. ఒకటి నెంబర్ 1 పిఆర్ఓలుగా లీడ్ చేస్తున్న తెలుగు సినిమా పరిశ్రమలోని ముగ్గురు లీడ్ చేస్తున్నారు. అప్పాజీ గారు, సురేష్ కొండేటి గారు, వీరబాబు గారు. వీరు ముగ్గురు నటించి జీవించేశారు. మా అప్పాజీ గారు అయితే ఒక నటనే కాదు, ఆయన పిఆర్ఓగా సినిమాని ప్రమోట్ చేయడంలో కానీ పత్రికాధినేతగా ఇక్కడ చూస్తే మొత్తం యాంకర్గా ప్రోటోకాల్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడించాలి, ద గ్రేట్ అప్పాజీ గారు. ఎవరిని ఎలా పిలవాలి, వాళ్ళని ఎలా ప్రమోట్ చేయాలి, ఈ సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్న సీనియర్ అప్పాజీ గారు. ఆయనతో 25 సంవత్సరాల అనుబంధం నాకు. ఆయన అప్పటి నుంచి ఎలా ఉన్నారో ఈ రోజు కూడా అంతే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. గ్రేట్ అప్పాజీ గారు. అందులో అంటే చెప్పుకోదగ్గ నెంబర్ 1 పిఆర్ఓలని ఇందులో నటులుగా ఇంట్రడ్యూస్ చేయడం. అంటే ఆల్రెడీ సురేష్ కొండరెడ్డి గారు హీరోగా చేశారు, ఆయనని మళ్ళీ వీరబాబు గారు నాకు న్యూగా కనిపించారు. సో అప్పాజీ గారు అయితే గతంలో కూడా కనిపించారు. సినిమా పేరు రుద్రాక్షపురం 3 kilometers. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లు. ఓ కాన్సెప్ట్ ఉంది ఇక్కడ. ముగ్గురు ఫైట్ మాస్టర్లు. సూపర్. నేను 11 పెట్టుకున్నట్టు మీరు 3 పెట్టుకున్నారు. నా సినిమా 11 పాత్రలు చేశాను, 11 భాషలు, 11 ఇదన్నట్టు నేను కాన్సెప్ట్ చేసుకున్నాను. మీరు 3 kilometers అనే దానికి 3 కాన్సెప్ట్ అని చేసుకున్నారు. నైస్ అండి. వెరీ అదే చెప్పుకోదగ్గ. నేను చూస్తుంటే అప్పటి నుంచి ట్రైలర్స్ కానీ ఇవన్నీ చూస్తుంటే చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి అనిపించింది. ఇందులో ముఖ్యంగా ఎప్పటికీ నిలిచిపోయే సాంగ్ ఏంటంటే దర్శకుల మీద రాసిన సాహిత్యం ఏదైతే ఉందో, దర్శకుల మీద ఎవరికి వచ్చింది ఆ థాట్? ఏం నిర్మాత గారికి వచ్చిందా, మరి దర్శకుడికి వచ్చిందా అనుకోకుండా. సో కానీ దర్శకుల మీద అద్భుతమైన సాహిత్యం రాశారు. చాలా బాగుంది అది. అంటే దర్శకుల యొక్క ప్రతిభ గురించి రాయడం జరిగింది. సో అది ఒక అంటే ఇందులో సినిమాలో చెప్పుకోదగ్గ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే మేము షాక్ అయిన న్యూస్ ఏంటంటే ప్రొడ్యూసర్ గారు ఉపేంద్ర గారు వచ్చి నా కుమారుడు అంటే నేను షాక్ అయిపోయి అబ్బాయి నిజంగా నేను నమ్మి ఫాదర్ అని అన్నా. అంటే ఎందుకంటే అన్నదమ్ముల్లా ఉన్నారు. ఫాదర్ అంటే ఎవరు నమ్మరు, అలా ఉన్నారు మీరు. అలాగే అనిపించింది. ఆయన కూడా హీరోగా చేసే లాగా ఉంది. ఇంకొకటి ఇందులో చెప్పుకోదగ్గది మనీ కానీ ఉపేంద్ర గారు గ్రేట్ ఏంటంటే బిఫోర్ మూవీ మెకానిక్ డైరెక్టర్ని పిలిచాడు, నెక్స్ట్ మూవీ శ్రీరాజ్ బల్లాని పిలిచాడు. అంటే ఎంత కమ్యూనికేషన్. చాలా వరకు బిఫోర్ చేసిన వాళ్ళతో కమ్యూనికేషన్స్ ఉండవు చాలా వరకు. అలాగే పాతగా ఇంతకుముందు చేసిన సినిమా డైరెక్టర్ని, సినిమా యూనిట్ని పిలిచాడు. రేపు చేయబోయే సినిమా డైరెక్టర్ని కూర్చోబెట్టారు. ఇక్కడ అన్ని ప్రత్యేకతలే ఉన్నాయి ఇక్కడ చూస్తూ ఉంటే. ఇంకోటి ఉపేందర్ గారు మాట్లాడుతూ
చాలా అంటే మా అబ్బాయి ఏ రోజో సక్సెస్ అవుతారండి, ఏ రోజు కాదు. రుద్రాక్షపురం వైబ్రేషన్ చాలా బాగుంది, గాంధీ గారు టేకింగ్ చాలా బాగుంది. డెఫినెట్గా టైటిల్ ఎక్స్ట్రాడనరీగా ఉంది. రుద్రాక్షపురం అనే టైటిల్ చాలా బాగుందండి. దీన్ని మన అప్పాజీ గారు చెప్పినట్టు కానీ మన వాళ్ళు చెప్పినట్టు జనాలని ఈ టైటిల్ చూసి థియేటర్కి వచ్చేలాగా ఉంది టైటిల్. సో ఇందులో ఆల్రెడీ మెకానిక్ ద్వారా ప్రూవ్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసిన మెకానిక్ అనే సినిమాకి పెర్ఫార్మెన్స్ చూపించి రుద్రాక్షపురం హిట్కి సిద్ధంగా ఉండి బ్లాక్ బస్టర్ మా శ్రీరాజ్ బల్లతో సిద్ధంగా ఉన్న మనీకి కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే సినిమా అనేది ఒక ప్యాషన్ అని చెప్పారు ఉపేందర్ గారు. నిజమే సార్, ప్యాషన్. మేము కూడా అంత బిజినెస్లో ఉన్నా కూడా ఇప్పటికీ ఇంకా సినిమాలు చేయాలని, ఇప్పుడు వేరే మీటింగ్ ఉన్నా కూడా అది బిజినెస్ మీటింగ్ ఉన్నా కూడా అప్పాజీ గారు అన్నారు, లేదు సార్ మీరు ఉండాలంటే అక్కడ ఎన్ని లక్షల డీల్ వచ్చేది కాదు, పక్కన సినిమా అంటే ప్యాషన్, ఇక్కడ ఆగిపోతాం, సినిమాకి అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు అమ్మాయి కూడా ఎన్ఆర్ఐ అక్కడ సక్సెస్ అయ్యి కూడా అక్కడ ఇన్స్టిట్యూట్స్ పెట్టి కూడా సినిమాకి అంటే సంపాదించుకున్నా కూడా ఇది ఒక అట్రాక్షన్, ఇది ఒక గ్లామర్, ఇది ఒక ప్యాషన్, ఇక్కడ ఒక రిఫ్రెష్ అవుతాం. ఈరోజు ఉపేందర్ గారు తన కొడుకు మీద ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది, అంటే అతనికి ఒక భవిష్యత్తుని చూపిస్తున్నారు. డెఫినెట్గా చాలా సిన్సియర్గా అనిపిస్తున్నారు. అబ్బాయి కూడా మీ కోరిక నెరవేరుస్తారు సార్, నాకైతే నమ్మకం ఉంది. షార్ట్ టైం మాట్లాడిన మీ అబ్బాయి గురించి కానీ మీ గురించి కూడా చాలా హిట్ అవుతుంది. ఇక్కడ ఏందంతా తండ్రి తల్లిదండ్రుల ప్రేమ ఎక్కువ ఉంది. ఇప్పుడు వీరు కూడా వాళ్ళ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేశారు. సో రాహుల్ గ్రేట్ అండి. పేరెంట్స్ వచ్చి ఒక రోజుల్లో అయితే పేరెంట్స్ సినిమా ఇండస్ట్రీ అంటే అసలు యాక్సెప్ట్ చేయకపోయేవారు. ఈరోజు పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటే సినిమా ఎంత ఫాస్ట్గా డెవలప్ అయింది. ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా ఒక నేమ్ తీసుకొని వచ్చేసింది. ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్నంత పేరు ఏ ఇండస్ట్రీకి లేదు. తెలుగులో సినిమా హిట్ అయిందంటే వేరే హిందీ దగ్గర నుంచి కానీ వాళ్ళందరూ కూడా మన రైట్స్ కొనుక్కోవడానికి మన డైరెక్టర్లు ఈ మధ్యన శ్రీనివాస్ వంగ యానిమల్ సినిమాతో సందీప్ వంగ యానిమల్ సినిమా తోటి మన తెలుగువాడు ఎక్కడ ఏ స్థాయికి వెళ్ళిపోయాడు. ఇంకా రాజమౌళి అయితే చెప్పొద్దు, ఆస్కార్ అవార్డుతో ప్రపంచంలో తెలుగు డైరెక్టర్ గొప్పోడు అని. అందుకే ఈరోజు దర్శకుల మీద పాట వస్తుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే అన్నగారు కానీ మేము కానీ 100 సినిమాలు వెళ్తుంటాము, జనరల్గా పాటలు ఉంటాయి, కానీ ఈరోజు దర్శకుల మీద ఒక పాట వచ్చేసరికి ఎగ్జైట్ ఫీల్ అయ్యాం. అంటే వాళ్ళ ప్రతిభ, వాళ్ళ అంటే ఎంత కష్టం ఉంటుంది అనేది సాహిత్యంతో రాయించినందుకు గుడ్ థాట్ అండి. అదేవిధంగా ఇంతకుముందు మన వాళ్ళు మాట్లాడుతూ సినిమా గురించి, సినిమా పెద్ద సినిమా కూడా జనం రావడం లేదు సార్. చిన్న సినిమా అయినా కంటెంట్ బాగుంటే జనం వస్తున్నారు. దానికి ఉదాహరణలు ఈ మధ్య చాలా ఉన్నాయి. ఒక హనుమాన్ తీసుకోండి, ఈ మధ్యన వచ్చిన మొన్న ప్రేమలు చూసుకోండి. ఆ ప్రేమలు హనుమాన్ అన్న కొద్దిగా క్యాస్టింగ్ తెలుసు మనకి, ప్రేమలు అయితే ఎవరికి తెలియదు వాళ్ళు క్యాస్టింగ్, బట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలా అసలు ఆ టైటిల్ కానీ వాళ్ళు ఎవరు తెలియదు, బట్ కలెక్షన్ ఎక్స్ట్రాడనరీ మంజువల్ వాయిస్. సో కొన్ని సినిమాలు ఉన్నాయండి క్యాస్టింగ్ తెలియదు, బట్ తెలుగులో బ్లాక్ బస్టర్ కొడుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే హీరోతో సంబంధం లేదు, అయిపోయింది. హీరోతో ఉంటే సినిమాలు 100 కోట్లు వస్తాయి, 200 కోట్లు వస్తాయి, పోయింది. సినిమాల దమ్ము ఉండాలి. రెండోది ప్రమోషన్ ఉండాలి. ఈ సినిమాకి ప్రమోషన్ ఉంది అనే సంగతి నాకు అప్పాజీ గారు నిన్న చెప్పి నుండి నేను అబ్జర్వ్ చేస్తే ఎక్కడ చూడ అక్కడ పోస్టర్లు కనిపిస్తుంది. అంటే ప్రీ రిలీజ్కి చాలా వరకు సినిమా రిలీజ్ 2 రోజుల ముందు ఎప్పుడో పోస్టర్లు వస్తాయి, మీరు బిఫోరే పోస్టర్ నాకు అనిపించినాయి హైదరాబాద్లో. సో అదొక ప్లస్ పాయింట్. సో పబ్లిసిటీ ఉంటే జనం వస్తారండి. ప్రమోషన్ని బాగా చేయాలి, చేస్తే డెఫినెట్గా మన సినిమాకి జనం వస్తారు. థియేటర్ లేదంటే మనమే చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సినిమా వచ్చింది మీకు తెలుసా అంటారు. సో అందుకే ప్రమోషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి సినిమా తీస్తున్నాం అనేది కాదండి, దాన్ని ఎంతవరకు పబ్లిక్కి తీసుకెళ్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ ది బెస్ట్ గాంధీ గారు, ఇంకా మీరు మంచి సినిమాలు తీయాలి, మీకు మంచి ఫ్యూచర్ ఉంది. సో ఆల్ ది బెస్ట్ చెప్తూ టీం అందరికి కంగ్రాచులేషన్. అండ్ కర్ణాకర్ ఆల్ ది బెస్ట్, మళ్ళీ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్కి ఆల్ ది బెస్ట్. ప్రసన్న గారు గుర్తుపట్టకపోవడం కాదు, ఆయన దగ్గరికి రోజు 100 మంది వస్తుంటారు, ఎంతమందిని గుర్తుపెట్టుకుంటారు. సో అది కష్టం. ఆయన రోజు ఆఫీస్లో నాకు తెలిసి 100 మందిని మినిమం, కొత్త వాళ్ళు పాత వాళ్ళు కలుస్తూనే ఉంటారు. వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టం, అయినా కూడా గుర్తుపెట్టుకుంటాడు, పేరుతో పిలుస్తాడు. అది గ్రేట్ అండి. గ్రేట్ సార్ ప్రసన్న గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.
నమస్కారం బాబాయ్. ముందుగా మీడియా మిత్రులకు, చిన్న సినిమాల్ని మీడియా మిత్రులు మాత్రమే ప్రోత్సహించగలరు. మెయిన్ థింగ్ పబ్లిక్ వరకు తీసుకెళ్ళాలంటే మీ సహాయ సహకారాలు చాలా అవసరం. సో మీ అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఇచ్చేసి ఈ సినిమాని ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే ప్రసన్న కుమార్ గారు ఈ నెలలోనే 2-3 వేదికల పైన మనం కలిసాము, చాలా సంతోషం. అలాగే అప్పాజీ గారు కూడా మొన్న ఆ సినిమా ఏంటి నేను కీర్తన కూడా ఆయన పేరు. విషయానికి వస్తే మెర్సీ కిల్లింగ్ దీంట్లో అందరూ ముగ్గురు పనిచేశారు. నాకు లేట్గా తెలిసింది. మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ముగ్గురే. నాతో పనిచేసిన గంటాడి గారికి, ఇంకెవరు చేశారంటే జయసూర్య గారికి, వారికి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ అలానే హీరోలుగా యాక్ట్ చేసిన ముగ్గురు వారికి కూడా ప్రత్యేకంగా ఐ థింక్ చిన్నవాళ్ళు కాబట్టి నా శుభాశీస్సులు, అభినందనలు. యాక్టర్స్ అందరికీ, అలాగే దీంట్లో పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి కంగ్రాచులేషన్స్. ఈ సినిమా 12 ఎప్పుడు సార్ 26 ఏప్రిల్ 26 రిలీజ్ అవుతుంది. మీరు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి. వెరీ హార్డ్ వర్క్ గాంధీ గారు, ఆయన గురించి చాలా మంది చెప్పారు కాబట్టి ఇంకా నెక్స్ట్ సక్సెస్ మీట్లో కూడా బాగా మాట్లాడుకుందాం. సినిమా రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన. హీరో అన్నట్టు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చిరాకు పడకుండా ఆయనకు కావాల్సిన పని ఆయన తీసుకుని వెళ్ళడం, ఏ టైంకి రమ్మన్న స్టూడియోకి వచ్చి మాతో పాటు వర్క్ చేయించుకొని చాలా జాగ్రత్తగా టేక్ కేర్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. అలానే గాంధీ గారితో ఇక 3 సినిమాలు 4 సినిమాలు చేస్తున్నాను నేను వరుసగా. అవి కూడా రిలీజ్ అవ్వి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ గారు, మొన్న నేను మెకానిక్ సినిమా చూశాను నేను, చాలా బాగుంది. ఆ సినిమా డైరెక్టర్ గారు అండ్ లిరిసిస్ట్ ఆల్సో సార్ కదా, మీరు లిరిసిస్ట్ కూడా కదా, లిరిసిస్ట్ బాగా రాశారు పాట నచ్చావి పిల్ల సంథింగ్ సాంగ్. అండ్ అలాగే ప్రొడ్యూసర్ గారికి చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, తక్కువ పరిచయం. ఆయన కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండి వర్క్ మోడ్లో వాళ్ళ అబ్బాయిని ఎంకరేజ్ చేసే విషయంలో కూడా చాలా బాగా సపోర్టింగ్గా ఉంటారు. వారికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ నెల 26 రిలీజ్ అయ్యే సినిమాకి అందరూ థియేటర్స్ వెళ్ళి సినిమాని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కుమార్ గారు చిన్నతని మాటలు పక్షపాతం అందరూ చెప్తుంటారు. దానికి ఉదాహరణ ఈ కార్యక్రమం. యాక్చువల్గా ఆయనకి 11 గంటలకి ప్రోగ్రామ్ చెప్పాను. ఆయన 11 గంటలకల్లా వచ్చి కౌన్సిల్ హాల్లో కూర్చున్నారు. నేను రిక్వెస్ట్ చేశాను, సార్ కొంచెం లేట్ అయ్యేటట్టుంది, మీడియా వేరే చోట ఉండిపోయింది, కొంచెం రావడానికి లేట్ అవుతుంది. కానీ 1 గంట వరకు స్టార్ట్ చేయలేకపోయాం. అయినా సరే ఆయన మీడియా అందరూ వచ్చిన తర్వాత మనం స్టార్ట్ చేద్దాం, కంగారు పడతామని చెప్పారు. అలాగే సాయి వెంకట గారు కూడా ఇందా నేను చెప్పినట్టు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా బిజీగా ఉంటారు. అలాగే త్వరలో విడుదల కానున్న ఆయన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనిలో కూడా ఆయన బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆయన కూడా సహకరించి వెయిట్ చేశారు. అలాగే ప్రశాంత్ హారతి గారు కూడా ఆయన బేసిక్ ఇందా చెప్పినట్టు ఎన్ఆర్ఐ కావడం వల్ల కరెక్ట్ పంక్చువల్ టైంకి వచ్చేసి ఇంత ఆలస్యం అవుతున్నా కూడా కార్యక్రమాన్ని సహకరించారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇప్పుడు ప్రసన్న కుమార్ గారు మాట్లాడతారు. 3 కిలోమీటర్స్ ఉపేందర్ గారు ఆల్రెడీ మెకానిక్ సినిమా చేసి ఈ సినిమా కూడా చాలా ఆనందంగా కొడుకు మీద పుత్రోత్సాహం చూపిస్తూ చాలా హ్యాపీగా ఉన్నారంటే డెఫినెట్గా ఆయనకి అన్ని ఆ మెకానిక్లు బాగానే వచ్చినట్టు ఉన్నాయి. దాంతోపాటు ఈ 3 కిలోమీటర్లు అన్ని 3 స్కీములు చూసుకుంటే ఆయన మెకానిక్ డైరెక్టర్ని తీసుకొచ్చారు. ఇప్పుడు రన్నింగ్ డైరెక్టర్ ఆల్రెడీ గాంధీ గారు ఇక్కడే ఉన్నారు. మళ్ళీ రాబోయే డైరెక్టర్ మళ్ళీ ఆ 3 స్కీములు ఆ 3 కూడా కానిచ్చారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళల్లో సాయి వెంకట్ గారు కానీ, పాపరాజు గారు కానీ, హారతి గారు కానీ, ప్లస్ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మనసు నిండా ఒక అద్భుతమైన ఆశీస్సులు, ఈ సినిమా బాగా ఆడాలి, వీళ్ళందరూ పైకి రావాలి, ఇలా సిన్సియర్ ఆశీస్సులు ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆశీస్సులతో డెఫినెట్గా అది ఒక బలం. రుద్రాక్షపురం 3 కిలోమీటర్ల ఆడటానికి డెఫినెట్గా కారణం అవుతుంది. అందరూ టెక్నీషియన్స్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ 3 ఉన్నారు కాబట్టి ఎంఎల్ రాజు ఆయన ఇచ్చారు. సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ప్లస్ టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగుంది. ప్లస్ 4 పాత్రికేయులు ఈ సినిమాలో నటించడం జరిగింది. సో 4 పాత్రికేయులు, 2 తండ్రుల 2 పుత్రోత్సవం కూడా ఈ సినిమాకి రుద్రాక్షపురం ఉంది. దీంట్లో
దాంట్లో దర్శకుల మీద ఒక అద్భుతమైన పాట పెట్టారు. ఈ దర్శకుల్లో మనం దయచేసి ఏంటంటే పెట్టిన పాటలో పెట్టిన వాళ్ళు ఉన్నది చూసి మనం ఆలోచిద్దాం, కానీ ఆ కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకేటట్టు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అంటే చరిత్రలో చూసుకుంటే ఒక కేఎస్ ప్రకాశ్ గారు, ఒక తాత్నేని ప్రకాశ్ గారు, హెచ్ఎం రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, సింగీతం శ్రీనివాస్ గారు, ఇలా చాలామంది చరిత్రకారులు ఉన్నారు. సరే వాళ్ళు లేరని ఫీల్ అవ్వద్దు. అలాగే ఇదేదో పురుషాధిక్య ప్రపంచం ఎంతసేపు మీరు డైరెక్టర్ పురుషుల్ని చూపించారు, మా భానుమతి రామకృష్ణ గారిని చూపించలేదు, మా విజయ నిర్మల గారిని చూపించలేదు, మా మహిళలను చూపించలేదు అనేది కాదు, చూపించింది చాలా అదృష్టం. డెఫినెట్గా ఆ చూపించిన దానికి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ పాజిటివ్ యాంగిల్లోనే వెళ్దాం. ఇంకా చరిత్ర చెప్పాలంటే దర్శకులు దాంట్లో ఫస్ట్ ఎన్టీ రామారావు గారు మొట్టమొదటి సినిమా సీతారామ కళ్యాణం ఆయన డైరెక్ట్ చేశారు, కానీ సినిమాలో డైరెక్టర్ కార్డు లేదు. తర్వాత రెండో సినిమా గులే బకావళి కథ చేశారు, దాంట్లోనూ డైరెక్టర్ కార్డు లేదు. సో డైరెక్టర్ కార్డు లేకపోతే అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఇట్లా రకరకాలు లేవు. అప్పుడు ఓన్లీ మద్రాసు ఉండేది. మద్రాసులో అప్పుడు పొల్లయ్య గారిని పంపించి ఎన్టీ రామారావుని మనం ఏమీ చేయలేము, ఆయన 24 క్రాఫ్ట్స్ ఆయన గబుక్కుని ఒక ఫైటర్స్ని ఫైట్ మాస్టర్ని ఆపేద్దామంటే సంగారెడ్డి ప్రభు గౌడు అక్కడ కళ్ళు కాంపౌండ్లో ఉండాలని తీసుకురండి, ప్రభు గౌడే ఫైట్ మాస్టరు, కళ్ళు కాంపౌండ్లో ఉండాలందరూ ఫైటర్లో. కూచిపూడి డ్యాన్సర్లు తీసుకురండి, కూచిపూడి డ్యాన్సర్లు డ్యాన్సులు చేస్తారు, ముక్కురాజు గారు డ్యాన్స్ మాస్టర్ చేస్తారు. సో 24 క్రాఫ్ట్లకి సృష్టికర్త ఆయన ఏమి చేయలేమని ఆయన పర్సనల్గా పొల్లయ్య గారిని పంపించి, సార్ దర్శకులందరూ ఫీల్ అవుతున్నారండి, దయచేసి మీరు దర్శకుడు కార్డు వేసుకోండి అని బతిమాలితే, నేను ఎవరిని అవమానించాలని కాదు, ఒక దర్శకుడు అంటే 3 సినిమాలు ప్రజామోదం పొంది సూపర్ హిట్ అయిన తర్వాత నాకు దర్శకుడిగా కార్డు వేసుకోవడానికి నాకు అర్హత వచ్చింది అనుకుని 3 సూపర్ హిట్ల తర్వాతే నేను పేరు వేసుకుందామని అనుకున్నాను. కానీ ఎవరిని అవమానించడం కాదు. నేను ఎన్టీ రామారావు బిఏ అంటే 3 సంవత్సరాలు నేను డిగ్రీ పాస్ అయితే నాకు బిఏ వస్తుంది, అలాగే 3 సినిమాలు సూపర్ హిట్ అయితేనే నాకు డైరెక్టర్గా కార్డు వస్తుంది అని అనుకున్నాను. మీరు ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ 3వ సినిమా 90% అయిపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయితేనే వేసుకుందాం అనుకున్నా. సరే మీరు ఇట్లా అంటున్నారు కాబట్టి ఈ సినిమాకి పేరు వేసుకుంటా, కానీ ఈ సినిమా ఫెయిల్ అయితే నేను అన్ని క్రాఫ్ట్లో హీరోగా కానీ అన్ని క్రాఫ్ట్లో వదిలేసి నేను సినిమా ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతానని ఆ 3వ సినిమాలో పేరు వేసుకున్నారు. అది శ్రీకృష్ణ పాండవ్యం. 3 సినిమాలు సూపర్ హిట్. ఆయన మన దాసనారాయణ గారికి, రాఘవేంద్ర గారికి వీళ్ళందరికంటే ముందు దర్శకత్వం వహించిన దర్శకుడు ఆయన. నాకు హీరోగానే చూస్తాను, ఆయన మెయిన్ దర్శకుడైనా. ప్లస్ కేవీ రెడ్డి గారిని యాక్చువల్గా సీతారామ కళ్యాణం డైరెక్ట్ చేయమని చెప్పి కేవీ రెడ్డి గారిని అడిగితే కేవీ రెడ్డి గారు అదేంటయ్యా రావణాసురుడు అంటే ఎస్వి రంగారావు చేయాలి, రాముడు అంటే ఎన్టీ రామారావు చేయాలి, ఈ 2 వదిలేసి నువ్వు రావణాసురుడు అంటున్నావు, రాముడుగా ఎవరు పిల్లను పెడతానంటున్నావు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి కేవీ రెడ్డి గారు సున్నితంగా ఇది చేస్తే అప్పుడు ఆయనే కార్డు వేసుకోకుండా కూడా హర్నాథ్ గారిని రాముడిగా పెట్టి ఆయన రావణాసురుడిగా చేసుకుని సీతారామ కళ్యాణం చేసి ఫస్ట్ ప్రొజెక్షన్ కేవీ రెడ్డి గారికి చూపిస్తే అప్పుడు కేవీ రెడ్డి గారు ఏమయ్యా దర్శకుడు అంటే సృష్టికర్త, ఒక ఎన్టీ రామారావు రాముని సృష్టించింది దర్శకుడు, ఒక రావణాసురుడు ఎస్వి రంగారావు సృష్టించింది దర్శకుడు అనే విషయం నేను మర్చిపోయి ఫాలోయర్గా మారిపోయాను. నువ్వు గుర్తు చేసావు, దర్శకుడు అనే సృష్టికర్త ఎవరినైనా సృష్టిస్తాడు, ఆయన సృష్టించిన పాత్రతోనే సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అని కేవీ రెడ్డి గారికి చేసిన ఆ రిలేషన్స్ అలా ఉండేవి. సో అలాంటిది ఇవన్నీ దర్శకుడు శాఖకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో ఫైనల్గా రుద్రాక్షపురం డెఫినెట్గా బ్రహ్మాండంగా ఆడి మా ఉపేంద్ర గారి పుత్రోత్సాహంతో పాటు అతను కూడా మనీ కూడా కొంచెం అంటే మా నాన్న ఉన్నాడు, మా నాన్న డబ్బులు పెడుతున్నాడు, మా నాన్న చేస్తాడని కాకుండా కొంచెం తన బాగా బాధ్యత ఉంది. మా నాన్న డబ్బులకి డెఫినెట్గా నేను సక్సెస్ అయ్యి నేను ప్రూవ్ చేసుకోవాలి అనేదిలో కొంచెం తను బాగానే తపన పడతాడంటే ఇవాళ యువత ఓన్లీ తండ్రులకి చెప్పే రేంజే కానీ ఇనే రేంజ్ కాకుండా మా తరంలో మేము తండ్రులకి వినేవాళ్ళం, తర్వాత పిల్లలు చెప్తారేమో అని చెప్పి విందామని అనుకుంటే ఇప్పుడు పిల్లలే చెప్తున్నారు కాబట్టి మేము అప్పుడు వింటున్నాం ఇప్పుడు వింటున్నాం, మాకు వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు తరానికి చెప్పటం అలవాటు అయిపోయి రేపు వినాల్సి వస్తే వాళ్ళ కర్మ. సో అందుకని పాప ఇతను అట్టా లేకుండా మా తరం లాగానే కొంచెం ఇనే కుర్రాడే ఉన్నాడు. సో అలాగే ఇంతమంది దర్శకులు వచ్చి ఇంతమంది ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రేపు 26 రుద్రాక్షపురం డెఫినెట్గా పెద్ద హిట్ అయ్యి
మా ఉపేంద్ర గారు ఇంకా నవ్వుతూనే ఇంకా పుత్రోత్సాహం ఉండేటట్టే ప్లస్ అలాగే ఇంకో ఫాదర్ కూడా ఉన్నారు, ఇది కూడా అందరూ కూడా సక్సెస్ అయ్యి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళ ఆశీర్వాద ఫలంతో గ్యారంటీ సూపర్ హిట్ అవుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక గ్రూప్ ఫోటో ఆర్డర్ చెప్తావా? అయిపోయింది ప్రోగ్రామ్ అయిపోయింది, వస్తుంది అయిపోయింది వద్దన్నా అందరికీ నమస్కారం. ముందుగా నా తల్లిదండ్రులకి, నా గురువుకి ఈరోజు చార్లీ చాప్లిన్ గారి జన్మదినం, అలాగే కందుకూరి వీరేశలింగం గారి జన్మదినం కూడా. తెలుగు నాటక సృష్టికర్త ఆయన. ఆ రోజున ఈ రుద్రాక్షపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మణిసాయి తేజ, ఆల్ ద బెస్ట్. ఆర్కే గాంధీ గారి గురించి అందరూ నిజాలే చెప్పారు. నిజంగా వాస్తవంగా ఆయన షూటింగ్ స్పాట్ లో చెప్పులు లేకుండా చాలా మర్యాదగా, చాలా పూజనీయంగా ఉంటారు ఆ స్థలాన్ని. సో వారికి కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.